నమస్తే అండి. వెల్కమ్ టు రోజా వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు కార్తీక పురాణం 8వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. కేవలం నారాయణ నామం పలకడం ద్వారా సకల పాపాలు పోగొట్టుకున్న ఓ దుర్మార్గుడి కథే ఈ అజామిళుడి చరిత్ర. ఈ అజామిళుడి చరిత్ర తెలుసుకునే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్‌ను సపోర్ట్ చేయండి. వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ విధంగా చెప్పసాగెను. ఓ జనక మహారాజా, పూర్వకాలమున కన్యాకుబ్జం అనే ఊరిలో శివశర్మను బ్రాహ్మణుడు గలడు. అతని భార్య హేమవతి. ఆమె మహాపతివ్రత. ఆ దంపతులకు లేక ఒక కొడుకు పుట్టాడు. వారి ఆనందానికి హద్దు లేదు. వాడికి అజామిళుడని పేరు పెట్టారు. గారాబం అతి అయ్యింది. వాడి విషయంలో అతి ఎప్పుడూ హద్దులు దాటిస్తుంది. అజామిళుడు భ్రష్టుడయ్యాడు. చదువు ఎక్కలేదు. వాడికి చెడు అలవాట్లు మాత్రం పుష్కలంగా అబ్బాయి. మనిషి పెరగడంతో పాటు చెడు అలవాట్లు పెరిగాయి. విటుడిగా మారాడు. ఒక దాసీపుత్రికను ఉంచుకున్నాడు. స్నానం లేదు, సంధ్యావందనం లేదు. యజ్ఞోపవీతమును వదిలేశాడు. వేటగాడుగా మారాడు. తన ఉంపుడు గత్తెతో అడవి బాట పట్టాడు. అడవిలో జంతువులే వారికి ఆహారం. జంతువులు జాలిపడే జంతుస్థితికి చేరుకున్నాడు అజామిళుడు. ఒకరోజు అజామిళుడి ఉంపుడు గత్తె తేనెపట్టు కోసం చెట్టెక్కి కాలుజారి క్రిందపడి చనిపోయింది. నిర్ఘాంతపోయాడు. అజామిళుడు కొంతసేపు ఏడ్చాడు తన ప్రియురాలి కోసం. అది కొద్దిసేపు మాత్రమే. అజామిళుడికి ఆమె మీద ఉన్నది కామం మాత్రమే, ప్రేమ కాదు. ఆమెను అక్కడే పూడ్చి ఇంటికి చేరాడు. అజామిళుడి ఉంపుడు గత్తెకి కూతురుంది. ఆమె యవ్వనంలో ఉంది. జంతువులకు ఉచ్చము నీచము తెలియదు. జంతుస్థితిలో ఉన్న అజామిళుడు ఉంపుడుగత్తె కూతుర్ను ఉంచుకున్నాడు. దానితో సహజీవనం కొనసాగించాడు. కొంతకాలానికి వారిరువురికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కుమారుడికి నారాయణుడని పేరు పెట్టాడు అజామిళుడు. తన కుమారుడికి నారాయణుడని పేరు పెట్టడం అతని జీవితాన్ని మార్చివేసింది. కానీ ఆ విషయం అతడికి తెలియదు. పుత్రుడు కలగడంతో అతను పుత్రుడి మీద ప్రేమ పెంచుకోసాగాడు. అది ఒక వెర్రిగా మారింది. అతడు అనుక్షణం నారాయణ నారాయణ అంటూ ఒక్కసారి కూడా కొడుకును వదిలి ఉండేవాడు కాదు. అతను తనకు తెలియకుండానే నారాయణ జపం చేస్తున్నాడు. ఆ జపం వల్ల అతని పాపపు రాశి తగ్గిపోతూ ఉంది. రోజులు దొర్లుతున్నాయి. అజామిళుడు వృద్ధుడైనాడు. పుత్రప్రేమ అతని వయసుతో పాటు పెరగసాగింది. అదే అతడి చేత కూర్చున్నా, నించున్నా, పడుకున్నా, లేచినా నారాయణ నారాయణ అని కలవరింపచేస్తోంది. అతడు కొడుకు పేరునే తలుచుకుంటున్నాడు. కానీ అతనికి తెలియకుండా అది శ్రీ మహావిష్ణు జపంగా మారుతోంది. పాపపు రాశి పూర్తిగా దగ్ధమై పుణ్యం కొండలా పెరుగుతోంది. అవసాన కాలం సమీపించింది అజామిళుడికి. ఎదురుగా యమభటులు భయంకరమైన మారణాయుధాలతో వికృతముగా నున్న వారిని చూసేసరికి అజామిళుడు భయకంపితుడై తనకు చావు సమీపించిందని గ్రహించాడు. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అతడు కొడుకుని మర్చిపోలేదు. ఆఖరిసారిగా బిగ్గరగా కొడుకునే చూస్తూ నారాయణ నారాయణ అంటూ మరణించాడు. నారాయణ శబ్దము వినడంతో వెన్నులో వణుకు పుట్టింది యమభటులకు. వారు గజగజ వణుకుతుండగా దివ్యమంగళ స్వరూపాలతో పట్టువస్త్రాలు ధరించిన విష్ణుభటులు అక్కడికి విమానములో వచ్చి అజామిళుడిని అందులో కూర్చోబెట్టుకొనిరి. వచ్చిన వారెవరో అర్థం కాలేదు యమభటులకు. విష్ణుభటులతో ఇలా పలుకసాగిరి. అయ్యా, తమరెవరు? పరమ నికృష్టుడైన వీడిని తాకుటకు మేమే సంకోచించాం. అలాంటి దుష్టుడిని మీరు ఎంతో గౌరవంతో మీ విమానంలో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తున్నారు. ఎక్కడికి అని అడిగారు. వారికి జవాబివ్వక విష్ణుదూతలు విమానములో అజామిళుడితో వైకుంఠం కేసి దూసుకుపోసాగారు. ఈ అధ్యాయం ద్వారా గ్రహించవలసిన విషయాలు ఏమిటంటే, అతి గారాబం చేసి బిడ్డలను తల్లిదండ్రులు పాడు చేయరాదు. సహజీవనాలు జీవితానికి అనర్థతకు తప్ప ఉపయోగం ఉండదు. పిల్లలకు దేవుడి పేరు పెట్టడం వల్ల ఆవంకనైనా దైవ నామస్మరణం చేస్తాము. అదే ఒక్కొక్కసారి జీవితానికి మలుపు అవుతుంది. అజామిళుడు విషయంలో కూడా అదే జరిగింది. పరమ దుర్మార్గుడికైనా పిల్లలపై ప్రేమ ఉంటుంది. మనిషి మరణ సమయంలో యమభటులు దైవదూతలు కనిపిస్తారు. మనం చేసుకున్న పాపపుణ్యాలు మనకు కూడా వస్తాయని మరువకండి. పాపాలకు దూరంగా ఉండండి. దైవనామ జపాన్ని నిరంతరం కొనసాగించండి. ఈ అజామిళుడు కథలో కూడా అతను మరణ సమయంలో తన కుమారుడు నారాయణ అని పిలిచిన ఆ పేరు భగవాన్ నారాయణుడినే స్మరింపచేసి యమదూతల నుండి రక్షించింది. మీకు ఈ కథలో ఏ భాగం నచ్చిందో కామెంట్ చేయండి. ఈ కార్తీక మాసంలో మీ ఇంట్లో కూడా దీపం వెలిగించారా? మీకు ఈ కథ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఆశీస్సులు తెలపండి. ఓం నమో నారాయణాయ. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.